హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని థర్డ్ చాప్టర్ ద నెక్లెస్ దీంట్లో రీడింగ్ పార్ట్ నేర్చుకుందాం. ఇంతకుముందు వరకు మనం ప్రీ రీడింగ్ వరకు నేర్చుకున్నాం కదా. ఆ వీడియోస్ ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు రీడింగ్ పార్ట్. ద నెక్లెస్. నెక్లెస్ అంటే నగ, ఆభరణం, మెడలో వేసుకునేది. ఇదొక ఏ ఫ్రెంచ్ టేల్. ఏ ఫ్రెంచ్ టేల్. టేల్ అంటే కథ. ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ భాష. ఫ్రెంచ్ భాషలోని ఒక కథ ఇది. కథ ఏంటో చూద్దాం. మటిల్డా వాజ్ ఏ ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ గర్ల్ born into a family of poor artisans in Paris. మటిల్డా వాజ్ ఏ ప్రెట్టి అంటే అందమైనది, అండ్ అడ్మైరబుల్ గర్ల్ అంటే చాలా అందంగా అనిపిస్తుంది ఆమెను చూస్తే అందరికీ. బార్న్ ఇంటూ ఏ ఫ్యామిలీ ఆఫ్ పూర్ ఆర్టిజన్స్. పూర్ ఆర్టిజన్స్. ఆర్టిజన్స్ అంటే చేతి వృత్తి నిపుణులు, హస్తకళ చేసేవాళ్ళు. అలాంటి పూర్ అంటే పేదరికం. పేదవాళ్ళైన హస్తకళ నిపుణుల ఇంటిలో ఆమె పుట్టింది. బార్న్ అంటే పుట్టడం. ఇన్ ప్యారిస్. ప్యారిస్ అనే నగరంలో. షీ వాజ్ మ్యారీడ్ టు ఏ స్మాల్ క్లర్క్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. షీ వాజ్ మ్యారీడ్. ఆమె పెళ్ళి అయింది. ఎవరితో? టు ఏ స్మాల్ క్లర్క్. ఒక చిన్న క్లర్క్తో. ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యాశాఖ మంత్రిత్వ శాఖలో పనిచేసే ఒక చిన్న క్లర్క్తో ఆమెకు పెళ్ళయింది. షీ వాంటెడ్ టు ఎంజాయ్ ఎవ్రీ డెలికసీ అండ్ లగ్జరీ. షీ వాంటెడ్ టు ఎంజాయ్. ఆమె ఎంజాయ్ చేయాలనుకుంది. దేన్ని అనుభవించాలనుకుంది? దేన్ని? ఎవ్రీ డెలికసీ, ప్రతి సున్నితమైన దాన్ని, అండ్ లగ్జరీ, సౌకర్యాన్ని, విలాసాలని, ప్రతి సున్నితమైన దాన్ని ఆమె జీవితంలో ప్రతిదీ ఎంజాయ్ చేయాలనుకుంది, అనుభవించాలి అనుకుంది. వన్ ఈవినింగ్ హర్ హస్బెండ్ కేమ్ హోమ్ హ్యాపీలీ. వన్ ఈవినింగ్ ఒక సాయంత్రం, హర్ హస్బెండ్ ఆమె భర్త, కేమ్ హోమ్ ఇంటికి వచ్చాడు, హ్యాపీలీ ఆనందంగా వచ్చాడు. హీ హెల్డ్ అన్ ఇన్విటేషన్ టు ఏ బర్త్డే పార్టీ టు బీ హెల్డ్ ఆన్ January 26th. హీ హెల్డ్ అన్ ఇన్విటేషన్. అతను ఒక ఇన్విటేషన్ పట్టుకొని ఉన్నాడు. ఇన్విటేషన్ అంటే ఆహ్వాన పత్రిక. టు ఏ బర్త్డే పార్టీ, ఒక పుట్టినరోజు పార్టీకి ఆహ్వాన పత్రిక అతని చేతిలో ఉంది. టు బీ హెల్డ్ ఆన్ జరగబోయేది. ఎప్పుడు? January 26th. January 26th రోజు జరగబోయే పుట్టినరోజు పార్టీకి సంబంధించిన ఆహ్వాన పత్రికను అతను పట్టుకొని ఉన్నాడు. మటిల్డా స్టార్టెడ్ క్రయింగ్ వెన్ హర్ హస్బెండ్ టోల్డ్ హర్ అబౌట్ ద బర్త్డే పార్టీ. మటిల్డా స్టార్టెడ్ క్రయింగ్. ఆమె ఏడుపు స్టార్ట్ చేసింది. వెన్ హర్ హస్బెండ్ టోల్డ్ హర్ అబౌట్ ద బర్త్డే పార్టీ. వెన్ హర్ హస్బెండ్ ఎప్పుడైతే ఆమె భర్త టోల్డ్ హర్ అబౌట్ ద బర్త్డే పార్టీ గురించి ఆమెకి చెప్పాడో అప్పుడు ఆమె ఏడుపు మొదలుపెట్టింది. హస్బెండ్ ఆస్క్డ్. వాళ్ళ ఆయన అడిగాడు ఏమని? వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ? ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగాడు. మటిల్డా కంట్రోల్డ్ హర్ సెల్ఫ్. మటిల్డా తనను తాను తమాయించుకుంది. నథింగ్ ఏమీ లేదు. అన్సెడ్ కామ్లీ. ఆమె కామ్గా నథింగ్ అని చెప్పింది, ఏమీ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఏ గుడ్ డ్రెస్ ఫర్ ద అకేషన్. ఐ డోంట్ హ్యావ్ నా దగ్గర లేదు. ఏం లేదు? ఏ గుడ్ డ్రెస్ ఒక మంచి డ్రెస్ లేదు. ఫర్ ద అకేషన్ దేనికోసం? ఈ అకేషన్, ఈ ఫంక్షన్ కోసం నా దగ్గర ఒక మంచి డ్రెస్ లేదు. హీ ఆఫర్డ్ టు బై హర్ a suitable dress costing nearly
400 francs. He offered to buy her a suitable dress. ఆమెకు ఒక మంచి బట్టలు కొనిచ్చడానికి అతను ఒప్పుకున్నాడు. కాస్టింగ్ నియర్లీ దగ్గరగా ఎంత ధర ఉందంటే అది 400 ఫ్రాంక్స్. 400 ఫ్రాంకులు ఆమె కొనుక్కున్న డ్రెస్ ధర. మన దేశంలో రూపాయి అంటాం కదా! మన దేశ కరెన్సీ విలువని. అలాగే ఫ్రాన్స్ దేశంలో దాన్ని ఫ్రాంక్స్ అంటారు. ఫ్రాంక్ అంటే వాళ్ళ దేశపు కరెన్సీ. వాళ్ళ దేశంలో డబ్బుని ఆ విధంగా పిలుస్తారు. ద డే ఆఫ్ ద పార్టీ డ్రూ నియర్. ఆ పార్టీ రోజు దగ్గరకొచ్చింది. మటిల్డా బికేమ్ సాడర్. మటిల్డా మళ్ళీ బాధపడుతూ ఉంది. మటిల్డా బికేమ్ సాడర్. ఐ హావ్ అబ్సల్యూట్‌లీ నో జ్యువెల్స్. నా దగ్గర అసలు నగలే లేవు. షీ కంప్లెయిన్డ్. ఆమె మళ్ళీ కంప్లెయింట్ చేసింది. నా దగ్గర నగలే లేవు అని చెప్పి కంప్లెయింట్ చేసింది. దెన్ హర్ హస్బెండ్ టోల్డ్ హర్. ఆమె భర్త ఆమెకు చెప్పాడు ఏమని? టు బారో. అప్పుగా తీసుకోమని. సమ్ జ్యువెల్స్. కొన్ని నగలు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ హర్ రిచ్ ఫ్రెండ్. తన ధనవంతురాలైన స్నేహితురాలు నుంచి. ఎవరు ఆమె? జేన్. నీ స్నేహితురాలు బాగా ధనవంతురాలైన స్నేహితురాలు జేన్ ఉంది కదా! తన దగ్గర కొన్ని నగలు అప్పుగా తీసుకో అని చెప్పి ఆమె హస్బెండ్ చెప్పాడు. ద నెక్స్ట్ డే మటిల్డా మెట్ హర్ ఫ్రెండ్. ఆ తర్వాత రోజు మటిల్డా తన ఫ్రెండ్‌ని కలిసింది. అండ్ టోల్డ్ హర్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ గురించి చెప్పింది సమస్య ఏంటి అనేది. జేన్ వెంట్ టు హర్ డ్రెస్సింగ్ టేబుల్, టుక్ ఔట్ a large box, opened it and said, "Choose, my dear." Matilda saw many bracelets, pearl necklaces, earrings in golden gems. Jane went to her dressing table. ఆమె డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా! టుక్ అవుట్ ఏ లార్జ్ బాక్స్. ఆ డ్రెస్సింగ్ టేబుల్ నుంచి ఒక పెద్ద బాక్స్ బయటికి తీసింది. ఓపెన్డ్ ఇట్ అండ్ సెడ్. అది ఓపెన్ చేసి చెప్పింది ఏమని? చూజ్ మై డియర్. ఏదైనా ఏరుకో, నీకు కావాల్సింది తీసుకో అని చెప్పి చెప్పింది. మటిల్డా సా మెనీ బ్రేస్లెట్స్. మటిల్డా చూసింది ఏంటి? మెనీ చాలా. బ్రేస్లెట్స్ అంటే చేతికి వేసుకునేవి. పర్ల్ నెక్లెసెస్. పర్ల్ అంటే ముత్యాలు. నెక్లెసెస్ అంటే ముత్యాలు పొదిగిన హారాలు. ఇయర్ రింగ్స్ చెవిదుద్దులు, చెవిరింగులు. ఇన్ గోల్డ్ అండ్ జెమ్స్. బంగారంలోను నా రంగుల రాళ్ళు ఉంటాయి కదా! కెంపులు ఇట్లాంటివి. ఎర్రగా, గ్రీన్‌గా ఇలాంటి రంగురాళ్ళు ఉంటాయి కదా! వజ్రాలు, రత్నాలు. వాటిల్లో ఉన్న ఇయర్ రింగ్స్, నెక్లెస్‌లు, బ్రేస్లెట్‌లు చూసింది. ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మటిల్డా టు డిసైడ్ వాట్ టు టేక్. ఇట్ వాస్ డిఫికల్ట్. ఇది కష్టంగా ఉంది. ఏం కష్టంగా ఉంది? ఫర్ మటిల్డా. మటిల్డాకి. ఏం కష్టంగా ఉందంటే టు డిసైడ్ వాట్ టు టేక్. ఏం తీసుకోవాలో డిసైడ్ చేయడానికి అంటే నిర్ణయించుకోవడానికి మటిల్డాకి కష్టంగా ఉంది. ఎందుకంటే అన్ని రకాల మంచి మంచి నగలున్నాయక్కడ. సడెన్‌లీ హఠాత్తుగా షీ డిస్కవర్డ్. ఆమె గమనించింది. ఏం గమనించింది? ఎ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. ఒక అందమైన డైమండ్ నెక్లెస్. డైమండ్ నగని ఆమె గమనించింది. వజ్రాల నగని. హర్ హ్యాండ్. ఆమె చెయ్యి ట్రెంబుల్డ్ యాస్ షీ లిఫ్టెడ్ ఇట్. ట్రెంబుల్డ్ అంటే వణికింది. యాస్ షీ లిఫ్టెడ్ ఇట్. ఆమె దాన్ని ఆ నగని పైకి తీస్తుంటే ఆమె చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది ఆ డైమండ్ నెక్లెస్. కుడ్ యూ ప్లీ కుడ్ యూ లెండ్ మీ దిస్. ఇది నాకు అప్పుగా ఇస్తావా? ఇది నాకు ఇస్తావా? తిరిగిస్తాను అని షీ ఆస్క్డ్ యాంగ్షియస్‌లీ. మటిల్డా ఆత్రంగా, యాంగ్షియస్‌లీ అంటే ఆత్రంగా అడిగింది.
తన ఫ్రెండ్‌ని. "అఫ్ కోర్స్ డియర్" సెడ్ జేన్. జేన్ ఏమనింది? "అఫ్ కోర్స్. ఆ! తీసుకో పర్లేదు" అని. ద డే అరైవ్డ్. ఆ పార్టీ రోజు వచ్చేసింది. మటిల్డా వాస్ ద ప్రెట్టియెస్ట్ వుమన్ ప్రెజెంట్ ఇన్ ద పార్టీ. మటిల్డా అని అక్కడ అందరికన్నా కూడా అందంగా ఉంది పార్టీలో. షీ డాన్స్‌డ్ మ్యాడ్‌లీ. ఆమె పిచ్చెక్కినట్టుగా డాన్స్ చేసేసింది. ఆనందంతో చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంది. మటిల్డా అండ్ హర్ హస్బాండ్. మటిల్డా మరియు ఆమె భర్త ఇద్దరు డాన్స్‌డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వాళ్ళిద్దరు కూడా చాలా సేపు డాన్స్ చేశారు. అండ్ లెఫ్ట్ ఫర్ హోమ్. ఇంటికి వెళ్ళిపోయారు. వైల్ చేంజింగ్ ద డ్రెస్. ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు షీ అటర్డ్ ఎ క్రై. ఆమె మళ్ళీ ఏడుపు మొదలెట్టింది. ద నెక్లెస్ వాస్ నో లాంగర్ రౌండ్ హర్ నెక్. ఆ నెక్లెస్ ఇప్పుడు ఆమె మెడలో లేదు. దే సెర్చ్ ఫ్యూరియస్లీ ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ హర్ డ్రెస్ అండ్ ఆల్ ఓవర్ ద వే. దే సెర్చ్ ఫ్యూరియస్లీ. వాళ్ళు చాలా ఆవేశంగా, ఫ్యూరియస్లీ ఆవేశంగా సెర్చ్డ్ అంటే వెతికారు. ఎక్కడ వెతికారు? ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ హర్ డ్రెస్. ఆఫ్ హర్ డ్రెస్ తన డ్రెస్‌లో. ఇన్ ద ఫోల్డ్స్ అంటే మడతల్లో. తన డ్రెస్ మడతలు మొత్తం వెతికారు. మడతల్లో ఎక్కడన్నా పడిందేమో అని. అండ్ ఆల్ ఓవర్ ద వే మొత్తం దారంతా వెతికారు. ఇట్ వాస్ నోవేర్. అది ఎక్కడా లేదు. హి వెంట్ టు ద పోలీస్. అతను పోలీస్ స్టేషన్ దగ్గరెళ్లి, అలాగే ద న్యూస్ పేపర్స్ వార్తాపత్రికలకి టు ఆఫర్ ఎ రివార్డ్. అతను పోలీసులకెళ్ళి కంప్లెయింట్ చేశాడు. న్యూస్ పేపర్‌లలో రివార్డ్ ఇచ్చాడు. ఆ నెక్లెస్ ఎవరికైనా దొరికితే తెచ్చిస్తే మేము డబ్బులిస్తాము అని చెప్పి రివార్డ్ కూడా ప్రకటించాడు. బట్ ఇట్ వాస్ ఆఫ్ నో యూజ్. దానివల్ల ఏం ఉపయోగం లేదు. అంటే నెక్లెస్ ఎవరు తిరిగివ్వలేదు. ఫైనల్లీ చివరికి ద కపుల్ వాళ్ళిద్దరు ఆలుమగలు హ్యాడ్ లాస్ట్ ఆల్ ద హోప్స్. వాళ్ళిద్దరికీ ఇంకా నమ్మకం పోయింది. ఆ నెక్లెస్ దొరుకుతుంది అని. హోప్ అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. లాస్ట్ పోగొట్టుకున్నారింక. నమ్మకం లేదు. టు గెయిన్ టైమ్. ఇప్పుడు వెంటనే నెక్లెస్ తిరిగివ్వలేదు గదా! మటిల్డా తన ఫ్రెండ్‌కి. కాబట్టి టు గెయిన్ టైమ్ అంటే కొంచెం సమయం ఎక్కువ పొందడానికి మటిల్డా రోట్ టు హర్ ఫ్రెండ్. ఆమె తన స్నేహితురాలికి రాసింది. ఏమని రాసింది? అంటే ఉత్తరాలు కదా! ఆ రోజుల్లో రాసేది. కాబట్టి రోట్ టు హర్ ఫ్రెండ్ ఉత్తరం రాసింది. ఏమని? దట్ ద క్లాస్ప్ ఆన్ ద నెక్లెస్ వాస్ బ్రోకెన్. నెక్లెస్ మీదున్న క్లాస్ప్ అంటే కుక్కీ. హుక్ ఉంటుంది గదా! నెక్లెస్‌కి. ఆ హుక్ అనేది బ్రోకెన్ విరిగిపోయింది. అండ్ షీ వాస్ హావింగ్ ఇట్ మెండెడ్. ఆమె రిపేర్ చేయడానికని ఇచ్చానని చెప్పి చెప్పింది. మటిల్డా అబద్ధం చెప్పింది తన ఫ్రెండ్‌కి. నెక్లెసు విరిగిపోయింది. హుక్కు విరిగిపోయింది. దాన్ని తిరిగి బాగు చేయడానికని నేనిచ్చాను. కొంచెం టైం పడుతుందని చెప్పి ఉత్తరం రాసి చెప్పింది. ఎందుకు? వాళ్ళు వెంటనే నెక్లెసు తిరిగిచ్చేయలేరు గదా! కొంచెం సమయం దొరికితే కొత్త నెక్లెస్ కొనివ్వచ్చని చెప్పి అలా చేసింది. ఆఫ్టర్ ఎ లాంగ్ సెర్చ్ చాలా రోజులు వెతికిన తర్వాత ఎ సిమిలర్ నెక్లెస్ వాస్ ఫౌండ్ ఇన్ ఎ షాప్. అలాంటిదే ఒక నెక్లెస్ కనిపించింది ఒక షాప్‌లో. వర్త్ 36,000 ఫ్రాంక్స్. 36,000 ఫ్రాంకులు విలువ కలిగిన నెక్లెస్ ఒక షాప్‌లో వాళ్ళకి దొరికింది. సేమ్ అలాంటిది. బట్ మటిల్డా హాస్ 18,000 ఫ్రాంక్స్ ఓన్లీ. కానీ మటిల్డా దగ్గర 18,000 ఫ్రాంకులు మాత్రమే ఉన్నాయి. మిగతా డబ్బులు లేవు. సో, ఏం చేశారు? షీ బారోడ్ ద రెస్ట్. ఆమె మిగతా 18,000ని అప్పుగా తీసుకొని మొత్తం 36,000 పెట్టి ఆ షాప్‌లో నెక్లెస్ కొంది. కొని ద నెక్లెస్ వాస్ బాట్. కొనేసారు. ఆ నెక్లెస్‌ని కొన్నారు. అండ్ హ్యాండెడ్ ఓవర్ టు జేన్. జేన్‌కి తిరిగిచ్చింది. మటిల్డా నౌ ఎంటర్డ్ ద లైఫ్ ఆఫ్ టెర్రిబుల్ పావర్టీ.
పావర్టీ అంటే పేదరికం. మటిల్డా ఇప్పుడు మొత్తం పేదరికంలో కూరుకుపోయింది. ఎందుకు? తన దగ్గరున్న 18,000 మళ్ళీ ఇంకొక 18,000 అప్పు చేసి మరి ఒక నెక్లెస్ కొని జేన్‌కి తిరిగిచ్చింది. ఇవ్వాలి గదా! తన నెక్లెస్ తనకివ్వాలంటే ఖచ్చితంగా కొని ఇవ్వాల్సిందే గదా! కాబట్టి తన దగ్గరున్న డబ్బులు పోయాయి. మళ్ళీ అప్పు చేయాల్సొచ్చింది. కాబట్టి ఇప్పుడు తను పూర్తిగా పేదరికంలో కూరుకుపోయింది. Matilda and her husband took 10 years to pay the debt off completely. Matilda and her husband, Matilda తన భర్త ఇద్దరూ took 10 years 10 సంవత్సరాలు తీసుకున్నారు. ఎందుకు? టు పే ద డెట్ ఆఫ్ కంప్లీట్‌లీ ఆ అప్పు మొత్తం తీర్చడానికి వాళ్ళకి 10 సంవత్సరాలు పట్టింది. దే డిడ్ ఆల్ ద వర్క్ వాళ్ళు మొత్తం పనులు జేశారు. బై దెమ్‌సెల్వ్స్ వాళ్ళకి వాళ్ళే ఇద్దరే గదా! వాళ్ళిద్దరే అన్ని పనులు చేసి, చాలా పనులు చేసి టు పే ద మనీ ఆ అప్పు తిరిగి కట్టడానికని చాలా పనులు చేసి కట్టారు 10 సంవత్సరాలకి. మటిల్డా లుక్డ్ ఓల్డ్ నౌ. మటిల్డా ఇప్పుడు చాలా ఓల్డ్‌గా ముసల్దాన్‌లాగా కనిపిస్తోంది. బట్ సమ్‌టైమ్స్ కానీ కొన్నిసార్లు షీ థాట్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ ఈవెనింగ్ లాంగ్ ఎగో. ఆ రోజు డాన్స్ చేసింది గదా! పార్టీకెళ్ళి. ఆ అందమైన సాయంత్రాన్ని ఆమె అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వన్ సండే ఒక ఆదివారం షీ సడెన్‌లీ సా ఎ వుమెన్ టేకింగ్ ఎ చైల్డ్ ఔట్ ఫర్ ఎ వాక్. షీ సడెన్‌లీ సా ఎ వుమెన్. ఆమె ఆమెను చూసింది. ఒక ఆడమనిషిని చూసింది. ఆ ఆడమనిషి టేకింగ్ ఎ చైల్డ్ ఔట్ ఫర్ ఎ వాక్. ఆమె ఒక చిన్న పిల్లాడిని లేదా పాపని ఔట్ ఫర్ ఎ వాక్ అంటే బయటకి నడక కోసం తీసుకెళ్తోంది. ఇట్ వాస్ జేన్. అది జేనే. స్టిల్ యంగ్. ఆమె ఇంకా యవ్వనంగా ఉంది. యంగ్‌గా ఉంది. షీ వెంట్ అప్ టు హర్. అప్ టు హర్ అంటే తన దగ్గరికి. మటిల్డా తన దగ్గరికెళ్ళింది. ఎవరి దగ్గరికి? జేన్ దగ్గరికి. గుడ్ మార్నింగ్ జేన్. జేన్‌ని గుడ్ మార్నింగ్ జేన్ అని పలకరించింది. జేన్ లుక్డ్ క్లోజ్‌లీ ఎట్ హర్. ఆమె చాలా నిశితంగా చూసింది. క్లోజ్‌లీ అంటే జాగ్రత్తగా గమనించి, సర్ప్రైజ్డ్ దట్ యాన్ ఆర్డినరీ లుకింగ్ వుమెన్. జేన్ చాలా రిచ్ కదా! అంటే బాగా ధనవంతురాలు కదా! తనని ఎవరో ఆర్డినరీ లుకింగ్ వుమెన్ అంటే సాదా సీదాగా కనిపించే ఒక ఆడమనిషి హాడ్ అడ్రెస్డ్ హర్ సో ఫెమిలియర్‌లీ. అంటే ఏదో తెలిసిన దానిలాగా సో ఫెమిలియర్‌లీ చాలా తెలిసిన దానిలాగా అడ్రెస్డ్ పలకరించేసరికి జేన్ సర్ప్రైజ్ అయ్యింది. ఆశ్చర్యపోయింది. ఒక ఆర్డినరీ లుకింగ్ వుమెన్ అంటే మామూలుగా సాదా సీదాగా కనిపించే మనిషి, ఆడమనిషి సో ఫెమిలియర్‌లీ ఏదో బాగా తెలిసినట్టుగా పలకరించేసరికి జేన్ సర్ప్రైజ్ అయింది. డు ఐ నో యూ? నువ్వు నాకు తెలుసా? షీ ఆస్క్డ్. ఆమె నువ్వు నాకు తెలుసా? అని అడిగింది. యెస్. ఐ యామ్ మటిల్డా. ఆ! నేనే మటిల్డాని అని చెప్పి మటిల్డా రిప్లై ఇచ్చింది. ఓహ్! మై మటిల్డా. ఓహ్! మటిల్డా నువ్వా? హౌ మచ్ హావ్ యూ చేంజ్డ్? నువ్వు చాలా మారిపోయావు. ఎంత మారిపోయావు నువ్వు అని చెప్పేసి అనింది జేన్. మటిల్డా టోల్డ్ హర్ ఫ్రెండ్ ఎవ్రీథింగ్ దట్ హాడ్ హ్యాపెండ్. మటిల్డా టోల్డ్ హర్ ఫ్రెండ్. మటిల్డా తన స్నేహితురాలికి చెప్పింది. ఏం చెప్పింది? ఎవ్రీథింగ్ ప్రతీదీ. దట్ హాడ్ హ్యాపెండ్. జరిగిందంతా మటిల్డా ఫ్రెండ్‌కి చెప్పింది. అంటే తన నెక్లెస్ పోగొట్టుకోవడం, దానికి హుక్ పోయిందని చెప్పి అబద్ధం జెప్పి, కొత్త నెక్లెస్ కొనివ్వడం ఇదంతా చెప్పింది. ఇన్ ద ఎండ్ చివరికి అంతా విన్న తర్వాత జేన్ హాల్టెడ్. జేన్ ఆపింది. అండ్ వాస్ లుకింగ్ వైడ్ ఐడ్ అండ్ ఓపెన్ మౌత్ ఎట్ హర్ ఫ్రెండ్. అంటే తన ఫ్రెండ్ వైపు. జేన్ చూస్తుంది. జేన్ తను చెప్పేదంతా విని చివరికి తనని ఆపి తన ఫ్రెండ్ వైపు చూస్తుంది.
ఎలాగా? వైడ్ ఐడ్ అంటే కళ్ళు పెద్దవి చేసుకొని, ఓపెన్ మౌత్‌డ్ నోరు తెరుచుకొని, కళ్ళు ఇంత చేసుకొని, నోరు తెరుచుకొని ఆ! అన్నట్టుగా చూసింది. హావ్ యూ బాట్ ఎ డైమండ్ నెక్లెస్ టు రీప్లేస్ మైన్? హావ్ యూ బాట్ నువ్వు కొన్నావా? ఏ డైమండ్ నెక్లెస్ వజ్రాల నగని. టు రీప్లేస్ మైన్ నాది మార్చి ఇవ్వడానికి నువ్వు వజ్రాల నగని నువ్వు కొన్నావా? షీ ఆస్క్డ్ ఆమె అడిగిందలా. యెస్ అవును. యూ డిడ్‌న్ట్ నోటీస్ నువ్వేం గుర్తించలేదు. డిడ్ యూ నువ్వు గుర్తించావా అది నీది కాదు అని చెప్పి మటిల్డా స్మైల్డ్ ఇన్ ఇన్నోసెంట్ హ్యాపీనెస్. తను అమాయకంగా, ఆనందంగా నవ్వుతూ మటిల్డా తన ఫ్రెండ్‌ని "నువ్వు గమనించలేదు కదా! నువ్వు గుర్తించలేదు కదా! అది నీది కాదని" అని అడిగింది. జేన్ గ్రాబ్డ్ బోత్ మటిల్డాస్ హ్యాండ్స్. జేన్ మటిల్డా హ్యాండ్స్ 2 పట్టుకొని ఓహ్ మై పూర్ మటిల్డా! అయ్యో! నా పిచ్చి మటిల్డా! బట్ మైన్ వాస్ ఇమిటేషన్. నాది నకిలీది. ఇట్ వాస్ వర్త్ ఆఫ్ 500 ఫ్రాంక్స్. అది కేవలం 500 ఫ్రాంకులు మాత్రమే విలువ చేస్తుంది. అది ఎందుకంటే అది నకిలీది. మనం రోల్డ్ గోల్డ్ అంటాం కదా! రోల్డ్ గోల్డ్ తక్కువ రేటుకి వస్తాయి. కానీ అవి కూడా గోల్డ్ లాగే కనిపిస్తాయి కదా! అలాగా ఆమె డైమండ్ నెక్లెస్ నకిలీదట జేన్ దగ్గరున్నది. ఒరిజినల్ కాదు. ఇమిటేషన్ నకిలీది. ఇట్ వాస్ వర్త్ అబౌట్ 500 ఫ్రాంక్స్. ఓన్లీ 500 ఫ్రాంకులు మాత్రమే విలువ చేస్తది. కానీ మటిల్డా మాత్రం 36,000 ఫ్రాంకులు ఖర్చు పెట్టి తన ఫ్రెండ్‌కి ఒరిజినల్ నెక్లెస్ కొనిచ్చింది. ఎందుకంటే తను తీసుకున్న నెక్లెస్ పోగొట్టింది. అది ఒరిజినల్‌దనుకుంది కాబట్టి. కదా! కానీ ఏమో జేన్ దగ్గరున్నదేమో నకిలీది. అనవసరంగా మటిల్డా ఇంత ఖర్చు పెట్టింది. అసలంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి ముఖ్యంగా? నక్ నెక్లెస్ పోగొట్టుకోవడం వల్ల. నెక్లెస్ ఎలా పోగొట్టుకుంది? డాన్స్ వేస్తున్నప్పుడు చూసుకోకుండా పోగొట్టుకుంది. కదా! కానీ నెక్లెస్ అవసరమా అసలు తనకు? తను పూర్ అంటే పేదరికంలో ఉంది. తన దగ్గర ఆల్రెడీ ఒక మంచి డ్రెస్ వాళ్ళాయన కొనిచ్చాడు. డ్రెస్సులు లేవు మంచివి అంటే పార్టీకి ఒక డ్రెస్ కొనిచ్చాడు. కదా! ఏదో ఒక ఉన్నదాంతో సర్దుకోకుండా ఆమె తన ఫ్రెండ్ దగ్గరికెళ్ళి కాస్ట్‌లీ నెక్లెస్ అనుకోని ఒకటి మంచి నెక్లెస్ తీసుకుంది. తర్వాత అది పోగొట్టుకొని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఒక నెక్లెస్ కొని ఇచ్చింది. కదా! కాబట్టి మనం అత్యాశకి పోకుండా మన దగ్గర ఉన్న దాంతో మనం సర్దుకోవాలి. మన జీవితాన్ని ఆనందంగా జీవించాలి. సంతృప్తిగా ఉండాలి ఎప్పుడు మన దగ్గర ఉన్న దాంతో. మన దగ్గర లేని దాని కోసం ఎక్కువ ఆశ పడకూడదు. లగ్జరీ కోరుకోవడం కరెక్టే. అంటే విలాసాలు కోరుకోవడం కొంతవరకు కరెక్టే. మన దగ్గర సంపాదించి మనకు అవసరాలన్నీ తీర్చుకొని ఆ లగ్జరీ విలాసాలని పొందాలి గానీ, మనం అనవసరంగా విలాసాల కోసం పోకూడదు. అది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి. అడాప్టెడ్ ఫ్రమ్ ద నెక్లెస్ బై గాయ్ డే మౌపసంట్. గాయ్ డే మౌపసంట్ రాసిన 'ద నెక్లెస్' అనే సంపుటిలోంచి ఈ కథని తీసుకున్నారు. ఈ చిన్న కథని అందులోంచి తీసుకున్నారు. ఈ గ్లోసరీ మొత్తం నేర్చుకోండి. సరేనా?